తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికిన ఓ హవాలా నెంబర్ కీలకంగా మారింది. దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్లు, ఇంకా చాలా మందికి ఈ హవాలా నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మద్యం రవాణా కేసు నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో లభించిన హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల రూపాయల కుంభకోణంగా లెక్కగట్టిన ఈ కేసుతో పాటు మరెన్నో కేసుల చిక్కుముడి విప్పనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో కీలకంగా పనిచేసిన రాజ్ కిసిరెడ్డిలతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ కుమార్ల ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులకు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫోన్ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటో కనిపించింది. దాన్ని ఒక నెంబర్కు పంపినట్లు అధికారులు గుర్తించారు. హవాలా మార్గంలో లావాదేవీలన్నీ ఇలా సగం నోటు ముక్కతోనే నడుస్తాయి. ఉదాహరణకు లెక్కల్లోకి రాకుండా హైదరాబాద్ నుంచి డబ్బును ముంబైకి బదిలీ చేయాలంటే ఆ డబ్బును ఇక్కడున్న హవాలా ఏజెంట్కి ఇస్తారు. ఆ ఏజెంట్ ఇచ్చే సగం నోటు ముక్కను ఫోటో తీసి ముంబైలోని తమ వారికి పంపిస్తారు. ఆ వ్యక్తి ముంబైలో ఉన్న హవాలా ఏజెంట్కు ఈ నోటు ముక్క ఫోటో చూపితే అక్కడ డబ్బిచ్చేస్తారు. ఇదంతా అనధికారికమే కాబట్టి పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నీ ఇలా హవాలా మార్గంలోనే నడిపిస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంలో 195 కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రసాద్ ట్రాన్స్పోర్టుకు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సిగ్మా నుంచి సుదర్శన్ లోకి, అక్కడి నుంచి సునీల్ కుమార్ కు డబ్బు చేరిందని, వాటిని సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు తప్ప నిర్దిష్టమైన ఆధారాలేవీ లభించలేదు. మొదటిసారి సునీల్ కుమార్ ఇంట్లో లభించిన నోటు ముక్క ఫోటో తిరుగులేని ఆధారంగా భావిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణం విలువ 195 కోట్లుగా ఈడీ లెక్కగట్టగా అందులో అధిక శాతం డబ్బు ఎటు మళ్లిందనేది ఈ ఒక్క ఆధారం బట్టబయలు చేయనుందని భావిస్తున్నారు. ఈ నోటు ముక్క ఫోటోను ఎవరికి పంపారో గుర్తించి ఆ వ్యక్తిని విచారించనున్నారు. దాని ద్వారా మరిన్ని లావాదేవీలు బయటపడే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆయన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.